So let us turn to the book of Ruth, రూతు గ్రంథాన్ని మనం త్రిపుదాం. chapter 4, 4వ అధ్యాయం verse 11 and 12 we will read. 11-12 వచనాలు మనం చదువుదాం. రూతు గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనాన్ని 12వ వచనాన్ని చదువుదాం. అందుకు పురద్వారమును నుండిన ప్రజలందరూ పెద్దలను, మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని, ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను, లేయాను పోలిన దానిగాను చేయునుగాక. ఎఫ్రతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై, బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. యెహోవా ఈ యవ్వనురాలి వలన నీకు దయచేయు సంతానమును, నీ కుటుంబమును తామారు యోదాకు కనిన పెరేసు కుటుంబము వలె నుండును కాక అనిరి. Okay. May the Lord bless the reading of the portion of the scripture. చదవబడిన లేఖన భాగాలను ప్రభు ఆశీర్వదించును గాక. Today my message will be a short message. ఈరోజు నా వర్తమానం చాలా క్లుప్తమైన వర్తమానంగా ఉండబోతుంది. It's a continuation of our previous message on the relationship between husband and wife. భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధము అనే అంశాన్ని మధ్యాహ్న కాలం మనం ఆలకించాం. ఇప్పుడు చెప్పబోయే వర్తమానం ఆలకించిన వర్తమానం యొక్క కొనసాగింపుగా ఉంది. Yeah, the audience generally they love to have a short message. సహజంగా సభికులు అనగా వినేవారు చిన్న చిన్న వర్తమానాలు వినడానికి ఇష్టపడతారు కదా. One day a preacher was preaching, ఒకరోజు ఒక ప్రసంగికుడు బోధిస్తూ and ఉన్నాడట. in front of him there was a write-up he saw. అతని ముందు ఒక వ్రాయబడిన విషయాన్ని ఆయన గమనించాడు. The write-up says like this: ఆ యొక్క వ్రాయబడిన సంగతి ఇలా ఉంది: Blessed are those who give a short message, చిన్న ప్రసంగము చేయువారు ధన్యులు అని వ్రాయబడింది. because they will be given another chance. ఎందుకంటే వారికి మరొక అవకాశం ఇవ్వబడుతుంది. So if I give a short message, definitely I will get another chance. కాబట్టి మిమ్మల్ని విసిగించకుండా నేను క్లుప్తమైన వర్తమానం చెప్తే మరొకసారి నన్ను ఆహ్వానించడానికి అవకాశం ఉంటుంది. We were talking about the interpersonal relationship in the book of Ruth. రూతు గ్రంథములో ఉన్న ఒకరికి ఒకరి మధ్య ఉండవలసిన పరస్పర సంబంధాలను గురించి Now we have మనం come to ఆలకిస్తూ the ఉన్నాం. second day, the last session. ఇప్పుడు మనము రెండవ దినం నా యొక్క వర్తమానాల్లో చివరి వర్తమానములో We ఉన్నాం. started with the relationship with God. దేవునితో మన సంబంధము అనే దానితో ఈ అంశాన్ని మనం ప్రారంభించుకున్నాం. Elimelech and Naomi's family, they departed from God and the God's people. ఎలీమెలెకు, నయోమి వారి కుటుంబం దేవుని నుండి, దేవుని ప్రజల నుండి వారు దూరమైపోయారు. They reaped the consequences of their departure from God. దేవుని సన్నిధి నుండి వారు వెడలిపోయిన కారణాన దాని ప్రతిఫలాన్ని వారు అనుభవించిన వారుగా ఉన్నారు. After 10 years, Naomi thought of restoration of that relationship. 10 సంవత్సరాలు కాలము గడిచిన తర్వాత దేవునితో వారు ఏ సంబంధాన్ని కోల్పోయారో ఆ సంబంధాన్ని తిరిగి సంపాదించుకోవాలి అని నయోమి ఆలోచన చేసింది. Because of the restoration of that relationship, God has blessed Naomi and her family. దేవునితో వారు కలిగిన సంబంధాన్ని పునరుద్ధీకరణ చేయుట ద్వారా దేవుడు నయోమిని, ఆమె కుటుంబాన్ని ఆశీర్వదించాడు. Then we saw the relationship between Naomi and Ruth. ఆ తదుపరి నయోమికి రూతుకు మధ్య ఉన్న సంబంధం ఎలాగుందో దానిని మనం చూసాం. Normally with the mother-in-law and daughter-in-law, they have a conflict, fightings are there. సహజంగా అత్త కోడళ్ళ మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. But we see in this relationship, there was a harmony, there was a love and affection between both of them. అయితే ఈ అత్త కోడళ్ళ మధ్య అనగా నయోమి రూతుల మధ్య, వారి మధ్య ఏకభావం, అన్యోన్యత, ఐక్యత ఇవన్నీ కనబడుతున్నట్లుగా మనం చూస్తాం. Primarily Naomi was a counseling mother. She counseled her daughter-in-law from the word of God. ప్రాథమికంగా మనం ఆలోచన చేసినట్లయితే
నయోమి ఆమె దేవుని వాక్యము నుండి తన కోడలైన రూతుకి సలహాదారుగా ఉన్నది. She was teaching Ruth that there is a provision God has made for us for our sustenance. దేవుడు మన యొక్క ఉనికి కొరకై ఒక ఏర్పాటు ఆయన చేశాడు అని ఆ దేవుని వాక్యాన్ని నయోమి రూతుకు బోధించింది. God is a God who loves the widows and poor and needy, and they provide their needs. దేవుడు వెధవరాండ్రను అలాగే పేదలను ఆయన ప్రేమించేవాడు, వారి యొక్క అవసరాలను ఆయన తీర్చేవాడుగా ఉన్నాడు. And secondly, she was talking to her about the kinsman redeemer. రెండవది విమోచకుని గురించి నయోమి రూతుతో మాట్లాడుతూ వచ్చింది. And she said that there is a redeemer who will redeem you. నిన్ను విమోచించే సమీప బంధువుడు ఒకడు ఉన్నాడు అని ఆమెకు తెలియచేసింది. There is a hope for your life. నీ జీవితానికి ఒక నిరీక్షణ ఉన్నది అని And తెలియచేసింది. you will going to be a blessed person. నీవు ఒక ధన్యకరమైన వ్యక్తిని పొందబోతున్నావు అని A తెలియచేసింది. mother-in-law who speaks about Lord Jesus Christ, he is our real redeemer. ఒక అత్తగారు తన కోడలతో ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతుంది. ఆయనే మన నిజమైన విమోచకుడు అని. So mother-in-law should speak about Lord Jesus Christ, how he will redeem and help our family. అత్తగారుగా కోడలతో ప్రభువైన యేసుక్రీస్తు వారు విమోచకుడుగా ఎలా విమోచిస్తాడో, కుటుంబానికి సహాయం చేస్తాడో ఆ సంగతులు రూతుకి తెలియచేసింది. Third thing we saw that she advised her and taught her how to wait upon the Lord. మూడవ సంగతి నయోమి రూతుకి ఏమి నేర్పించింది అంటే, ప్రభువు మీద ఎలాగూ ఆధారపడాలో, ప్రభువు కొరకు ఎలా కనిపెట్టాలో ఆ సంగతిని ఆమె బోధించింది. Those who wait upon the Lord will be renewed their strength. యెహోవా కొరకు ఎదురు చూచేవారు వారు నూతన బలము పొందుతారు. Yes, they will walk, వారు నడుస్తారు, they will run, వారు పరిగెడతారు, they will fly. వారు ఎగురుతారు కూడా. So they will empowered by the Spirit of God. దేవుని ఆత్మ చేత వారు శక్తి నొందేవారుగా ఉన్నారు. We read that Ruth was waiting in the house of Naomi for 4 months before the marriage. వివాహానికి ముందు నయోమి ఇంట రూతు 4 మాసాలు ఎదురు చూచినట్లుగా లేఖనాల్లో మనం చదువుతాం. So she learned the power of waiting upon the Lord. కాబట్టి ప్రభువు మీద ఆధారపడుట ద్వారా ఎలాంటి శక్తి కలుగుతుందో ఆ అనుభవాన్ని రూతు నేర్చుకున్నది. Same way, Ruth also had a great love for her mother-in-law. అదే సమయంలో రూతు కూడా తన అత్తగారైన నయోమి పట్ల గొప్ప ప్రేమను కలిగి ఉంది. She was a hard-working woman. ఆమె కష్టపడి పనిచేసేటువంటి స్త్రీ. 35 miles she was walking. 35 మైళ్ళ దూరం ఆమె నడిచి వెళుతుంది. Even then, she did not take a rest. Immediately, she came to the field to gather the 35 మైళ్ళ దూరం నడిచిన తర్వాత ఆమె ఏమాత్రం విశ్రాంతి తీసుకోలేదు. వెంటనే ఆహార సేకరణ కొరకై ఆమె పొలములోనికి వెళ్ళింది. From morning till evening, she gathered the grains for the sustenance. ఉదయం నుండి సాయంకాలం వరకు వారి యొక్క ప్రాణాలు రక్షించుకోవడానికి అనగా వారి ఉనికి కొరకై ఆమె గోధుమలను ఏరుకుంది. And not only that, she was so concerned and care for her mother. అంత మాత్రమే కాదు, ఆమె తన అత్త విషయమై చాలా ఆలోచన కలిగినదిగా, జాగ్రత్త వహించేదిగా ఉన్నది. While she was eating, she remembered, my mummy, oh, she is hungry. I will keep some food for her. ఆమె పేలాలు తింటూ ఉన్నప్పుడు అత్తను జ్ఞాపకం చేసుకుంది. ఓ, మా తల్లిగారు, మా అత్తగారు ఆమె కొరకై కొన్ని పేలాలు దాచి పెడదామనుకుంది. So she reserved some food for the mother-in-law. అత్తగారి కొరకై ఆమెకు దొరికిన పేలాలలో కొన్ని పేలాలు ఆమె దాచిపెట్టింది. She was a caring daughter-in-law. అంటే ఆమె అత్తను గురించి ఆలోచన చేసే, జాగ్రత్త తీసుకునే కోడలుగా ఉంది. And she was very much listening to her mother-in-law. She was an obedient daughter. ఆమె అత్తగారి మాటలు చాలా బాగా వినేది, అనగా అత్తగారికి విధేయురాలైన కోడలు రూతు. Naomi told a very difficult thing. నయోమి చాలా కష్టమైన సంగతి చెప్పింది. In the night you had to go alone. రాత్రి వేళ నీవు ఒంటరిగా No వెళ్ళాలి. one should see. ఎవరు కూడా నిన్ను And అక్కడికి వెళ్ళడం all the చూడకూడదు. instructions were given, but she said, okay, I will do that, mummy. ఏ సంగతులు అయితే అత్తగారు కోడలతో చెప్పిందో వాటన్నిటినీ కూడా సరే అలాగే నేను చేస్తాను అని అంగీకరించింది. The neighbors were watching their relationship. వారి యొక్క బంధాన్ని
చుట్టుపక్కల వారు గమనిస్తూ వచ్చారు. And they given a testimony. వారు ఒక సాక్ష్యం ఇచ్చారు. What was the testimony? ఆ సాక్ష్యం ఏంటి? Oh, God has blessed you with a daughter-in-law who loves better than 7 sons. ఇదిగో 7 కుమారుల కంటే ఎక్కువగా ప్రేమించే కోడల్ని దేవుడు నీకు అనుగ్రహించాడు. Yeah, Ruth was loving Naomi very well. రూతు నయోమిని ఎంతో చక్కగా ప్రేమిస్తూ ఉంది. Not only that, అంత మాత్రమే కాదు, we saw that she is a talking daughter. She was communicating everything between the mother and what happened in the field. అంత మాత్రమే కాదు, ఆమె తన గురించిన సమాచారం అంతా అత్తతో పంచుకునే కోడలుగా ఉంది. అనగా పొలములో పని చేస్తున్నప్పుడు గాని, ప్రయాణములు గాని ఏ ఏ సంభవాలు జరిగాయో వాటన్నిటిని కూడా అత్తకి తెలియచేస్తూ That ఉంది. is the reason why the relation between the mother-in-law and daughter-in-law was very strong. ఆ కారణము చేతనే అత్త కోడళ్ళ మధ్య ఉన్న ఈ సంబంధం అనేది చాలా బలమైన బంధముగా ఉంది. This morning we studied another topic. ఈ ఉదయకాలం మరొక అంశాన్ని మనం ధ్యానం చేశాం. That is the relationship between Boaz and Ruth. బోయేజు రూతుల మధ్య ఉన్న బంధాన్ని గురించి మనం ధ్యానం చేశాం. So we saw the marriage of Boaz and Ruth mentioned in chapter 4. 4వ అధ్యాయంలో బోయేజు రూతుల యొక్క వివాహం ప్రస్తావించబడడం మనం గమనించాం. We see that all are gathered near the gate of the city of Bethlehem. బెత్లెహేము యొక్క పురద్వారమున ప్రజలందరూ కూడి వచ్చారు అని మనం ఇక్కడ గమనిస్తూ The ఉన్నాం. 10 elders are gathered there. అక్కడ 10 మంది పెద్దలు కూడా సమకూడి వచ్చారు. And they conducted the marriage of Boaz and Ruth. ఆ 10 మంది పెద్దలు చేరి వచ్చిన ప్రజలు ఆ పురద్వారము దగ్గర బోయేజు రూతుల మధ్య వివాహాన్ని వారు I జరిగించారు. told you there are 2 reasons why we attend a marriage. ఉదయకాలం నేను చెప్పాను, ఒక వివాహానికి మనం ఎందుకు హాజరవుతాము అంటే 2 కారణాలు చెప్పాను. What are the 2 reasons? ఆ 2 కారణాలు ఏంటి? ఒకటి వెరీ To గుడ్, witness the marriage. వివాహానికి సాక్షులుగా ఉండడానికి మనం హాజరవుతాం. Secondly, రెండవది to bless them. వారిని ప్రశంసించడానికి లేక దీవించడానికి, అభినందించడానికి. Always at the end you should go and wish them, wish you a happy married life or a holy married life. వివాహం అయిన తర్వాత మీరు ఊరికే భోంచేసి వెళ్ళబాకండి. వధూవరులను కలిసి మీకు నూతన వివాహ దిన శుభాకాంక్షలను లేక పరిశుద్ధ వివాహ దిన శుభాకాంక్షలను ఒక మాట వారికి చెప్పి వెళ్ళండి. We are more interested in the food. We will have food and run away. పెళ్లి అయిందో లేదో మనమందరికి దేని మీద ఆసక్తి ఉంటది? భోజనం మీద. But వెంటనే భోజనాల సీట్లు చూసుకుంటాం. Bible says we are there to witness the marriage of the newly married couple. కానీ వివాహాన్ని గురించి బైబిల్ ఏం తెలియచేస్తుందంటే, వివాహానికి మనం ఎందుకు హాజరవుతాం? ఒకటి సాక్ష్యం కొరకై మనము సాక్షులం. రెండవది వారిని దీవించడం కొరకై వివాహానికి The వెళ్తాం. witness is important because marriage is a covenant between one girl and a boy. సాక్ష్యము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు అంటే వివాహము అనేది ఒక అబ్బాయికి అమ్మాయికి మధ్య జరిగే నిబంధన. God is a witness. దేవుడు ఆ నిబంధనకు లేక ఆ వివాహానికి సాక్షి. We, those who are attending the marriage, also are witness. అలాగే ఎవరైతే ఆ వివాహానికి హాజరవుతున్నారో మనము కూడా సాక్షులుగా I ఉన్నాం. told you that in the Bible there is no clause, no condition is given for a divorce. బైబిల్లో నేను చెప్పాను, విడాకులు తీసుకోవడానికి ఎలాంటి నియమాలు కానీ షరతులు కానీ బైబిల్లో చెప్పబడలేదు. So the marriage covenant is a permanent covenant. కాబట్టి విడాకులు తీసుకునే చర్య బైబిల్లో లేదు, అనుమతించబడలేదు. కాబట్టి వివాహ నిబంధన అనేది శాశ్వత కాలం ఉండేది. In Malachi very clearly says that God hates divorce. మలాకీ గ్రంథములో దేవుడు పరిత్యాగాన్ని లేక విడాకులను అసహించుకునేవాడుగా ఉన్నాడు. So we have to keep that in mind when we enter into the marriage covenant. వివాహ నిబంధనలోనికి మనం ప్రవేశించినప్పుడు మనము ఈ సత్యాన్ని మనసులో పెట్టుకోవాలి. ఇక ఎన్నడూ ఎడబాయడానికి వీలు లేదు అనే In సత్యాన్ని. chapter 4 verse 11 and 12 we saw 5 things related with the Boaz and Ruth. 4వ అధ్యాయం 11, 12 వచనాల్లో బోయేజుకు రూతుకు సంబంధించినటువంటి 5 సంగతులు మనం ప్రస్తావించుకున్నాం. Marriage is a blessing, no doubt about it. వివాహము అనేది దీవెనకరమైనది, అందులో ఎటువంటి సందేహం లేదు. Into the marriage relationship prayerfully. అయితే ప్రార్థనా పూర్వకంగా
వివాహ బంధములోనికి మనము ప్రవేశించాలి. God has instituted marriage for our blessing and for our holy living. దేవుడు మన ఆశీర్వాదము కొరకే ఆయన వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. మాత్రమే కాదు, మనం పరిశుద్ధంగా జీవించడానికి వివాహ వ్యవస్థను ఆయన ఏర్పాటు చేశాడు. There was a great philosopher, he lived more than 2000 years ago. 2000 సంవత్సరాల క్రితం ఒక గొప్ప తత్వజ్ఞాని నివసించాడు. His name is Socrates. You might have heard about it. అతని పేరు సోక్రటీస్. ఆయన గురించి మీరు వినుంటారు. He was lived in Athens and he was a very great scholar and he had a lot of disciples. ఆయన ఏథెన్సులో నివాసం ఉన్నాడు. అతడు గొప్ప తత్వజ్ఞానం కలిగిన వాడు. చాలా ఆలోచనలు ఆయనకున్నాయి. But his wife was a very quarrelsome wife, every time fighting with him. ఆయనేమో చాలా మహాజ్ఞాని, తత్వజ్ఞాని. వారి భార్య మాత్రం ఎప్పుడు గొడవ పడే స్వభావం కలిగింది. ఎప్పుడు తన యజమానితో గొడవ పడుతూనే ఉంటుంది. So his disciples used to watch how this wife is giving trouble to him. ఆయన యొక్క శిష్యులు ఆయన భార్య ఎలాగూ ఆయన్ని ఇబ్బంది పెడుతుందో ఇవన్నీ శిష్యులు గమనిస్తూ ఉండేవారు. So one day they came to Socrates ఒక రోజు వారు వచ్చారు and asked, "Sir, is it good to marry?" ఇప్పుడు ఆ యొక్క గురువు గారిని అడుగుతున్నారు. గురువు గారు, వివాహం చేసుకోవడం మంచిదేనా అని అడిగారు. And Socrates said, "Definitely it is good to marry. You should marry." అప్పుడు ఆ గురువు గారు ఏమన్నారంటే, వివాహం చేసుకోవడం మంచిది, ఖచ్చితంగా మీరు వివాహం చేసుకోవాలి. And he said like this, ఆ తదుపరి ఇలా అన్నాడు, "If you are getting a good wife ఒకవేళ మీకు మంచి భార్య దొరికింది అనుకోండి, and your family life is like a heavenly experience." మీ యొక్క కుటుంబ జీవితం పరలోక అనుభవం లాగా ఉంటుంది. No, even if you are not getting a good wife, ఒకవేళ మంచి భార్య దొరకకపోయినా don't worry about this. You should get married. దీని గురించి ఏం ఆలోచన చేయొద్దు, ఖచ్చితంగా మీరు వివాహం చేసుకోవాలి. And you will become a philosopher. అప్పుడు నువ్వు ఒక ఫిలాసఫర్ అవుతావు, తత్వజ్ఞాని అవుతావు అని చెప్పాడు ఆయన. Yes, marriage is good. Whether good or bad, you should marry. కాబట్టి వివాహం అనేది మంచిది. ఒకవేళ మంచి భార్య దొరికినా దొరకకపోయినా, మంచి భర్త దొరికినా దొరకపోయినా, వివాహం అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. You know what is the meaning of vivah? The word vivah. వివాహము అనే మాటకు అర్థం ఏంటి? Have you ever thought of it? దాని గురించి ఎప్పుడైనా ఆలోచన చేశారా? It is like a Sanskrit word. In India we use vivah. అది సంస్కృత పదం. భారతదేశంలో అన్ని భాషల్లో వివాహము అనే ఆ పదాన్ని ఉపయోగిస్తారు. That Sanskrit word means carrying a burden. వివాహము అనే ఆ సంస్కృత పదానికి అర్థం ఏంటంటే భారము మోయడం. Yeah, carrying a special type of burden. ప్రత్యేకమైన భారాన్ని మోయడం వివాహం అంటే. Oh, if that is a burden, then why should I carry, isn't it? ఒకవేళ అది భారం అయితే నేను ఎందుకు మోయాలి? Yes, there is a special burden that helps you to carry and it gives a joy. అది నిజంగా భారమే, కానీ దాన్ని నీవు భరిస్తున్నప్పుడు, మోస్తున్నప్పుడు అది నీకు సంతోషాన్ని ఇస్తుంది. Once I was talking about the word meaning of vivaha. ఒకసారి నేను వివాహం అనే ఆ పదమును గురించి దాని అర్థాన్ని మాట్లాడుతూ ఉండగా, And after the message, one man who knows Greeks, he came to me. వర్తమానం అయిపోయిన తర్వాత గ్రీకు ఎరిగినటువంటి ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. He said in Greek also the marriage means carrying a burden. అతడు అన్నాడు, గ్రీకు భాషలో కూడా వివాహము అంటే ఖచ్చితంగా భారం మోయటమే అని చెప్పాడు. Gamos, that is what he said. He used gamos. Gamos means a bearer, burden bearer. గామోస్ అంటే భారము మోసేవాడు అని అర్థం. So think that marriage is not easy. It is a carrying a burden. కాబట్టి వివాహము అంటే అంత సులువైంది కాదు. మీరు ఆలోచన చేయండి, వివాహము అనేది భారము మోసేది. But it will bring blessings to your life. కానీ ఆ భారమును మీరు మోస్తూ ఉన్నప్పుడు అది మీ జీవితంలో ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. Here in this passage we see how we can be a successful husband and wife. ఈ భాగములో ఒక విజయవంతమైన భార్యాభర్తలుగా మనము ఎలా ఉండగలమో దాన్ని మనం చూస్తాం. Now look at that, 5-fold blessings are mentioned in this benediction. ఈ 2 వచనాలలో అనగా ఈ ఆశీర్వచనాలలో ప్రస్తావించబడిన 5 రకాలైన దీవెనలు ఏంటో మనం చూద్దాం. Number 1, మొట్టమొదటిది the role of a wife. Role of a wife. భార్య యొక్క పాత్ర చెప్పాడు. Rachel and Leah built the house of Israel. ఇశ్రాయేలు వంశమును రాహేలు లేయాలు వర్ధిల్ల చేశారు అని వ్రాయబడింది. That is the number 1. The role of a wife, what is it?
భార్య యొక్క పాత్ర ఏంటి? భార్య పాత్ర She is helping the husband to build up a home. ఒక ఇంటిని కట్టుకోవడానికి ఆవిడ భర్తకు సహాయం చేస్తుంది. As Rachel and Leah helped Jacob to build up the house of Israel, same way wife is helping the husband to build up the family. ఇశ్రాయేలు వంశాన్ని వర్ధిల్ల చేయడానికి లేక ఇశ్రాయేలు కుటుంబాన్ని కట్టడానికి రాహేలు లేయాలు యాకోబుకి ఎలా సహాయం చేశారో అదే రీతిలో భార్య తన కుటుంబాన్ని కట్టుకోవడానికి భర్తకు సహాయం Now, చేయాలి. the second thing is mentioned, the role of a husband. రెండవది భర్త యొక్క బాధ్యత ఏంటో, భర్త యొక్క పాత్ర ఏంటో చెప్పారు. The Boaz, he should do thou worthily in Ephrathah. ఎఫ్రతాలు నీవు క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి అన్నాడు. Yeah, Shemavruddhi. That is, you should be rich, you should be healthy and wealthy man in Bethlehem. బెత్లెహేములో లేక ఎఫ్రతాలు నువ్వు ఎలా ఉండాలి అంటే ఆరోగ్యకరమైన వ్యక్తిగా ఉండాలి, సంపాదన కలిగిన వ్యక్తిగా ఉండాలి. If you are healthy and wealthy, you can meet the need of your wife. నీవు ఆరోగ్యాన్ని కలిగి సంపదను కలిగి ఉంటే నీ భార్య యొక్క అవసరాలను నువ్వు తీర్చగలుగుతావు. The role of the husband is to provide or nourish and cherish your wife. భర్త యొక్క పాత్ర, భర్త యొక్క బాధ్యత ఏంటంటే భార్యను పోషించేవాడుగా, సంరక్షించేవాడుగా, సంతోషపెట్టేవాడుగా ఉండాలి. Nourish and cherish means you need to provide all her material as well as emotional needs. పోషించడం, సంతోషపెట్టడము అంటే దాని అర్థం ఆమె యొక్క వస్తు సంబంధమైన అవసరాలు తీర్చాలి, శరీర సంబంధమైన అవసరాలు కూడా తీర్చాలి. In this verse we see the role of a husband. ఈ యొక్క వచనములో భర్త యొక్క పాత్ర ఏంటో మనం చూస్తాం. Now the third thing is mentioned. ఇప్పుడు మూడవ సంగతి, Boaz, be famous in Bethlehem. బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందాలి అన్నాడు. See, as I told you, Bethlehem was a small town village there. నేను ముందుగానే చెప్పాను, ఆ కాలంలో అప్పుడు బెత్లెహేం అనేది ఒక చిన్న గ్రామం. Nobody knew about Bethlehem. బెత్లెహేమును గురించి ఎవరికి ఏమి But తెలియదు. today, you know, the Bethlehem is known to all world. అయితే ప్రస్తుతం మనం గమనిస్తే బెత్లెహేము అనేది ప్రపంచ వ్యాప్తముగా గుర్తించబడినటువంటి ప్రాంతం. Any part of the world you go and ask, where is Bethlehem? ప్రపంచంలో ఏ మూలకైనా మీరు వెళ్ళి అడగండి, బెత్లెహేము ఎక్కడ ఉంది అని అడిగితే They will tell you. వారు మీకు చెప్తారు. Why? ఎందుకు? Because Jesus Christ was born there. ఎందుకంటే యేసు ప్రభు వారు బెత్లెహేములో జన్మించారు. So your family should be a Christ-centered family. కాబట్టి మన కుటుంబాలు అనేవి క్రీస్తు కేంద్రీకృతమైన కుటుంబాలుగా ఉండాలి. Give importance to Christ. క్రీస్తుకు మన కుటుంబాలలో ప్రాముఖ్యతను ఇవ్వాలి. That is the purpose of the marriage. వివాహం యొక్క ఉద్దేశం అదే. So we should glorify God in our marriage. మన వివాహ జీవితము ద్వారా దేవుని మనం మహిమపరిచే వారంగా ఉండాలి. The fourth thing we saw, నాలుగవ సంగతి ఏంటంటే let your house be like the house of Peresh. పెరేసు యొక్క కుటుంబము వలె నీ కుటుంబముండును గాక అన్నారు. So Peresh was a man who enjoyed the grace of God. పెరేసు ఎలాంటి వ్యక్తి అంటే దేవుని కృపను అనుభవించిన వ్యక్తి. He was a lawbreaker. వాస్తవానికి అతడు దేవుని చట్టాన్ని ఉల్లంఘించిన He వాడు. was born in sin. అతడు పాపములో ఉండినవాడు. But God's grace was abundantly showered upon him. అయితే దేవుని యొక్క కృప అనేది అత్యధికముగా అతని మీద కుమ్మరించబడింది. The success of the families depends upon how much grace of God we enjoy. ఒక కుటుంబము యొక్క విజయము అనేది దేని మీద ఆధారపడి ఉందంటే దేవుని కృపను ఎంతగా మనం పొందుకుంటామో దాని మీద కుటుంబ విజయం ఆధారపడి ఉంది. And finally, fifth one, your seed, your children should be like the seed of Peresh. చివరిగా ఐదవ సంగతి, నీ సంతానము పెరేసు సంతానము వలె ఉండును అన్నాడు. What is the goodness of the children of Peresh? పెరేసు యొక్క సంతానములో ఉన్న మంచితనం ఏంటి? Their names were included in the genealogy of Christ. పెరేసు సంతానము యొక్క పేర్లు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో అవి వ్రాయబడ్డాయి. They were godly seed. వారు భక్తి కలిగినటువంటి
కలిగినటువంటి సంతానం. God is expecting that we should bring up our children in the fear of God. దేవుడు మన పిల్లల్ని దేవుని భయములో పెంచాలి అని ఆయన ఆశిస్తున్నాడు. So in this blessing, these 5 things are there. కాబట్టి ఈ ఆశీర్వచనాలలో ఈ 5 సంగతులు ఉన్నాయి. So we will take one by one. ఒకటి తర్వాత ఒకటి ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. What is the first one? మొదటి సంగతి ఏమనుకున్నాం? Role of a wife. భార్య యొక్క పాత్ర అనుకున్నాం. She is helping the husband to build the family. కుటుంబాన్ని కట్టుకోవడానికి ఆమె భర్తకు సహాయం చేస్తుంది. Once I was watching a TV program. ఒకసారి నేను టీవీ ప్రోగ్రామ్ ని చూస్తూ And ఉండగా that program was the Nobel Prize winners, how they are getting the prize, Nobel Prize. ఆ ప్రోగ్రాము ఏంటి అంటే ఆ కార్యక్రమం నోబెల్ ప్రైజెస్ అంటారు కదా, ఆ బహుమానాలు బహుకరణ, దాన్ని నేను చూస్తూ ఉన్నాను. I was fascinated by that. దాన్ని చూచి నేను కొంచెం ఆకర్షించబడ్డాను. They will announce the name of the Nobel Prize winner. నోబెల్ ప్రైజ్ ఆ బహుమానం ఎవరైతే పొందుకున్నారో వారి పేర్లు వారు ప్రకటిస్తారు. And all the camera people will focus him. The Nobel Prize winners will be focused. ఆ నోబెల్ ప్రైజ్ బహుమానం పలాని వారికి అన్నప్పుడు ఎవరి పేరైతే పిలుస్తారో ఆ పేరు కలిగిన వ్యక్తి చుట్టూ కెమెరాలు వెళ్ళిపోతాయి. As he is going to receive the Nobel Prize, అతడు ఆ బహుమానాన్ని పొందుకునే సమయములో the camera will focus upon a lady. వెంటనే కెమెరా ఏమవుతుంది, ఒక స్త్రీ మీదకి వెళ్ళిపోద్ది. That means the man's wife it is. అంటే ఆ బహుమానం తీసుకునే వ్యక్తి యొక్క భార్య అన్నమాట ఆవిడ. What they want to show is that behind the success of this man, that lady is అంటే there. ఆ కెమెరాలో భార్యను చూపిస్తున్నారు అంటే ఈ వ్యక్తి యొక్క విజయము వెనక ఆ భార్య ఉన్నది అని చూపిస్తున్నారు. Yes, behind the success of every man, the wife is there. ప్రతి పురుషుడి యొక్క విజయము వెనక స్త్రీ ఉంటుంది. The man may be very intelligent. బహుశా పురుషుడు మంచి జ్ఞాని కావచ్చు, He is healthy and wealthy. బహుశా అతడు ఆరోగ్యము కలిగిన వాడు, సంపద కలిగిన వాడు He కావచ్చు. cannot build the house alone. అయితే నీవెంత జ్ఞానం ఉన్నా, సంపద ఉన్నా, ఆరోగ్యం ఉన్నా, ఒంటరిగా పురుషుడు ఇంటిని కట్టుకోలేడు. God saw that it is not good for man to be alone. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని దేవుడు చూశాడు. So the help of the wife is essential to build up the home. కాబట్టి ఇంటిని కట్టుకోవాలి అంటే భార్య యొక్క సహకారము అవసరముగా ఉన్నది. Proverbs chapter 9 verse 1 we read that సామెతల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో మనం ఇలా చదువుతాం. wisdom has built a house, she had hewn out 7 pillars. జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. Yes, the wife in her wisdom supporting the husband in everything. భార్య గుణవతిరాలుగా లేక జ్ఞానము కలిగిన దానిగా ప్రతి విషయంలో తన భర్తకు సహకరిస్తుంది. In English it is a hewn out, means cutting very difficult thing. She is a hard working lady. ఆమె కష్టపడి ప్రయాసపడి పనిచేసేటువంటి స్త్రీ. We know that number 7 in the Bible is perfect number. మనం ఎరుగుదుము బైబిల్లో 7 అనే సంఖ్య సంపూర్ణ సంఖ్య. That means the perfect support of the wife is essential for the building of the family. కుటుంబాన్ని కట్టుకోవాలి అంటే సంపూర్ణ సహాయకురాలైన భార్య సహకారము అక్కరగా ఉన్నది. Yeah, Proverbs chapter 14 verse 1 you read. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం మనం చదివితే Again the same thing is mentioned. Wise women buildeth her house, but the foolish one plucketh it out. అదే సంగతి అక్కడ వ్రాయబడింది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును అన్నాడు. Yes, the wise wisdom is needed to build up the family. కుటుంబమును కట్టుకోవడానికి భార్యల జ్ఞానము కూడా అక్కరగా ఉంది. Psalm 128 we read that wife is a fruitful vine within the house. 128వ కీర్తనలో మనం చదువుతాం, కుటుంబములో స్త్రీ లేక భార్య ఫలించే ద్రాక్షావల్లిగా ఉంది. She is inside the house. Her primary role is inside the house. భార్య యొక్క ప్రధానమైన పాత్ర బయట కాదు, ఎక్కడ అంటే ఇంటిలో. I am not against the women working, but I want to tell you that that is not her role. Her primary role is within the family. భార్య యొక్క బాధ్యత ఇంటిలో అన్నప్పుడు బహుశా మీలో చాలా మంది అపార్థం చేసుకుంటున్నారేమో, అంటే మేము ఉద్యోగాలు చేయకూడదేమో, బయట ఏం పనులు చేయకూడదేమో అనుకుంటున్నారేమో. కానీ దానికి నేను వ్యతిరేకనే కాదు. కానీ ప్రధానమైన బాధ్యత స్త్రీలు ఇంటిలో పనిని కలిగి ఉండాలి. You read the virtuous women, we read that she was supporting her husband
by some financial business. గుణవతి అయిన భార్యను గురించి సామెతల గ్రంథంలో మీరు చదవండి. ఆమె ఇంటిలో కొన్ని వ్యాపార కార్యక్రమాలు జరిగించి ఆర్థిక పరమైన సహకారాన్ని తన యజమానికి అందిస్తుంది. Yeah, in the New Testament we read about Lydia. క్రొత్త నిబంధనలో లూదియాను గురించి మనం చదువుతాం. She was a marketing manager, isn't it? ఆమె మార్కెటింగ్ మేనేజర్ అన్నమాట. Yeah, she was selling garments. ఆమె వస్త్రాలు అమ్ముతుంది. So she is earning something for the family. అంటే కుటుంబము కొరకై ఆమె సంపాదన చేస్తూ ఉంది. There is nothing wrong in women working. స్త్రీలు బయటకు వెళ్లి పని చేయడంలో ఎటువంటి తప్పు లేదు. If it is without working, that's the best thing. ఒకవేళ మీకు ఏ పని లేదనుకోండి కనుక బయట కష్టపడాల్సిన అవసరం But లేకపోతే మంచిదే. the most important role for her is inside the house. భార్యల యొక్క ప్రధానమైన పాత్ర ఎక్కడ అంటే ఇంటిలో. She is a fruitful vine within the family. ఆమె ఇంటిలో ఫలించు ద్రాక్షవల్లిగా ఉంటుంది. Yes, she gets, as I told you in the morning, she gets up early in the morning. ఉదయకాలం నేను చెప్పినట్లుగా గుణవతి అయిన భార్య ఆమె వేకువనే నిద్రలేస్తుంది. Before the sunrise, she gets up. సూర్యుడు రాకముందే నిద్రలేస్తుంది. We saw Ruth and Rebecca, both of them were hard-working women. రూతు రెబ్కాలు ఇరువురు కూడా కష్టపడి పనిచేసేటువంటి స్త్రీలుగా ఉన్నారు. In 1 Timothy chapter 5 verse 14, తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం mentioned that wives should be rule the house well. భార్యలు కుటుంబాలను బాగుగా ఏలువారై ఉండాలి అని Yeah, వ్రాయబడింది. 1 Timothy 5 verse 14. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం The వచనం house ruleth well. 14 వచనం 14. కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు అన్నాడు. Graha Parivalana, that's a Greek word, is a very powerful word is used. ఇక్కడ చాలా శక్తివంతమైన గ్రీకు పదము ఒకటి ఉపయోగించబడింది. The Greek word is called oikodispotia. That's the word is used. వైకోటిస్పోటియా అనే గ్రీకు పదము That means గృహ that she పరిపాలనకు was a ఉపయోగించబడింది. powerful ruler within the house. ఆమె కుటుంబములో శక్తివంతమైన అధికారిగా పాలించేదిగా ఉన్నది. She manages the house very well. ఆమె ఇంటిని బాగుగా పాలన చేసే ఆవిడగా ఉంది. She manages the servants and paying the salary to them. ఆమె ఇంటిలో పనిచేసే పనివారి మీద పాలన చేస్తూ వారికి జీతం ఇచ్చేదిగా ఉన్నది. She keeps the order in the house well. అంటే ఇంటిలో క్రమాన్ని చక్కగా ఉంచేదిగా ఉన్నది. When you visit a home, you can understand what type of women is that in that family. ఒక ఇంటిని మనం దర్శించినప్పుడు ఆ ఇల్లు ఉన్న విధానాన్ని బట్టి ఆ ఇంటిలో ఉన్న స్త్రీ ఎలాంటి స్త్రీనో మనకు అర్థమవుతుంది. Once I visited the house of an evangelist. ఒకసారి ఒక సువార్థికుని యొక్క గృహాన్ని నేను దర్శించాను. And when I entered in the drawing room, ఆ యొక్క గదిలోనికి నేను ప్రవేశించినప్పుడు because there are so many chairs and everything is there, sofa. ఆ ఇంటిలో ఆ గదిలో ఆరంభ గదిలో చాలా కుర్చీలు ఉన్నాయి, సోఫాలు ఉన్నాయి. But I could not get a place to sit because sofa is occupied by so many other things there. ఆ ఇంటిలో కుర్చీలు చాలా ఉన్నాయి, సోఫాలు చాలా ఉన్నాయి, కానీ అన్ని కుర్చీలు ఉన్నా అన్ని సోఫాలు ఉన్నా కూర్చోడానికి నాకు స్థలం దొరకలా. ఎందుకంటే కుర్చీల మీద సోఫాల మీద రకరకాల వస్తువులు Yeah, పెట్టేశారు. in one sofa plate is there, other one a book is there, Bible is there, everything is spread in the place. ఒక సోఫా మీదేమో ప్లేట్ పెట్టారు, ఇంకొక దాని మీద పుస్తకాలు పెట్టారు, ఇంకొక దాని మీదేమో బైబిల్ పెట్టారు. There's no place to sit. అంటే వారింట్లో ఆ యొక్క పరికరాలు ఉన్నాయి కానీ కూర్చోడానికి That వసతి means లేదు. I understood the lady of the house is not orderly keeping the things. అంటే నేనేమో అర్థం చేసుకున్నానంటే ఆ గృహములో పరిపాలన చేస్తున్నటువంటి స్త్రీ క్రమముగా ఇంటిని చక్కబెట్టుకోలేదు. I remember I attending a meeting. ఒక మీటింగ్ కి హాజరవడం నాకు గుర్తుంది. It was conducted in a home cottage meeting. అది కుటుంబ ప్రార్థన అంటే ఒక గృహ కూడిక. And so I took the Bible study. It was a regular Bible study. ఆ గృహ కూడికలో రెగ్యులర్ గా చేసే వాక్య ధ్యానాన్ని నేను It was తీసుకున్నాను. a rainy season. అది వర్షాకాలం. So I took a umbrella and went there. నేను గొడుగు తీసుకొని ఆ గృహ కూడికి వెళ్ళాను. By the time the meeting was over, the rain was stopped. ఆ మీటింగ్ గృహ కూడికి అయిపోయే సమయానికి వర్షం కూడా ఆగిపోయింది. As usual, I forgot my umbrella in that house. అలవాటుగా సహజంగా కొన్నిసార్లు మర్చిపోతుంటాగా గొడుగు తీసుకెళ్ళాను, వర్షం ఆగింది కాబట్టి గొడుగు తీసుకెళ్ళడం మర్చిపోయి విడిచిపెట్టిపోయా. When I came half the way, నేను సగం దూరం వచ్చాక
Then I remembered, I forgot the umbrella. అప్పుడు నాకు గుర్తొచ్చింది, అరే రే గొడుగు మర్చిపోయానే అనుకున్నా. Made a phone call to that family. నేను ఆ ఇంటి వారికి ఫోన్ చేశా. The sister took that. ఆ సహోదరి ఫోన్ తీసుకుంది. And I asked, sister, I forgot my umbrella. Is it there? నేను అడిగాను, అక్క నేను అక్కడ గొడుగు మర్చిపోయాను, గొడుగు అక్కడ ఉందా అని అడిగాను. She took little time. I said, don't brother, the umbrella is here. ఆమె కొంత సమయం తీసుకొని చెప్పింది, అన్న మీరేమి దిగులు పడద్దు, గొడుగు ఇక్కడే ఉందని చెప్పింది. Next week when you come, you will get the umbrella. వచ్చే వారం నువ్వు వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ గొడుగు నీకు ఇస్తామని చెప్పారు. Oh, I was so happy. Next week I will get the umbrella. అప్పుడు నేను చాలా సంతోషపడ్డా, నా గొడుగు వచ్చే వారం తీసుకోవచ్చు అని. So next week also I went for the Bible study. వచ్చే వారం కూడా మరలా నేను ఆ గృహ కూడికి వాక్యం చెప్పడానికి వెళ్ళా. After the Bible study, ఆ కూడికి అయిపోయిన తర్వాత I asked the sister. ఆ సిస్టర్ ని నేను అడిగాను, Sister, last week I forgot the umbrella. Where is that? పోయిన వారం నేను గొడుగు మర్చిపోయాను కదా, ఆ గొడుగు ఎక్కడుంది అని అడిగాను. She started thinking where the umbrella is. ఇక ఆవిడ ఆ గొడుగు ఎక్కడుందో ఆలోచన చేయడం ప్రారంభించింది. She was started searching everywhere. ఇంకా అన్ని గదుల్లో అన్ని చోట్ల వెతుకుతుంది. All the house she searched for the umbrella. ఆమె ఆ గొడుగు కోసం ఇల్లంతా గాలించేసింది. And she started sweating, you know that. ఇక ఆ ఇల్లంతా ఎతికినప్పుడు ఎలా ఉంటది, చెమట కారిపోతుంది. And came before me. నా ఎదుటికి వచ్చింది. Brother, what to do? అన్నా ఏం చేయాలన్నా? In this house everything is missing. ఈ ఇంట్లో ఏది పెట్టినా కనబడటం లేదన్నా. Even an elephant will miss in this house. ఈ ఇంట్లో ఒకవేళ ఏనుగు వచ్చినా గానీ ఏనుగు కూడా అదృశ్యం అయిపోద్ది. Some houses are there, everything will miss. కొన్ని గృహాలు ఎలాగుంటాయి అంటే ఇంట్లో ఏ వస్తువు పెట్టినా అన్ని మాయమైపోతుంటాయి. One brother told me, in our house we have a black hole. Black hole. ఒక అన్న అన్నాడు, మా ఇంట్లో బ్లాక్ హోల్ ఉందన్నాడు. That means everything goes in the black hole. అంటే మీరు ఏది పెట్టినా గానీ ఆ బ్లాక్ హోల్ గుండా వెళ్ళిపోద్ది అన్నమాట. So some houses are so disorderly things. కొన్ని కుటుంబాల్లో అలాగ ఉంటాయి, సరైన గృహ పరిపాలన ఉండదు. That the disorder is because we can reflect in the family. The wife's reason is that. ఆ క్రమము లేకపోవడము అనేది ఎవరిని బట్టి సంభవిస్తుందంటే భార్యలను బట్టి, వారు గృహ పరిపాలన సరిగా చేయకపోవడం వలన. So the wife has to maintain the family order. కాబట్టి భార్య గృహ పరిపాలన సరిగా చేసేవారుగా ఉండాలి. Bible again and again reminding the wife, be obedient, be submissive, be obedient and submissive. బైబిల్ సారి తెలియచేస్తున్న మాట ఏంటంటే విధేయులై ఉండండి, లోబడి ఉండండి అని తెలియచేస్తుంది. At least 3 times it is mentioned to the wife, be submissive to your husband. కనీసం 3 పర్యాయాలు భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి అని ప్రస్తావించబడింది. I remember a marriage that took place so many years ago. చాలా సంవత్సరాల క్రితం జరిగిన ఒక వివాహాన్ని నేను గుర్తు చేసుకుంటున్నాను. Many of you may not remembering. I remember even I was watching that marriage, one of the best marriages or the most popular marriage of the 20th century. 20వ శతాబ్దంలో జరిగిన వివాహాలలో ఒక శ్రేష్టమైన వివాహం, ఘనమైన వివాహం. Millions attended, watched that TV program. మిలియన్ల ప్రజలు ఆ యొక్క వివాహానికి హాజరయ్యారు, దాని టీవీ కార్యక్రమంలో వీక్షిస్తున్నారు. One of the most beautiful lady was the bride there. ఆ యొక్క వివాహములో అతి సౌందర్యము కలిగినటువంటి ఒక స్త్రీ పెండ్లి కుమార్తెగా ఉన్నది. The marriage between Prince Charles and Lady Diana. ప్రిన్స్ చార్ల్స్ గారికి అలాగే డయానా అనే స్త్రీకి, వీరిద్దరికి మధ్య జరుగుతున్నటువంటి వివాహం. I was still remembering that marriage very well. నేను ఇప్పటికీ ఆ వివాహాన్ని టీవీలో వీక్షించాను, నాకు గుర్తుంది. That marriage took place in 1983. 1983లో ఆ వివాహం జరిగింది. In that marriage, ఆ వివాహంలో see, the Diana told the archbishop, the word submission will not be there. I will not say that, you should delete it. డయానా గారు వివాహం చేస్తున్న ఆర్చి బిషప్ గారితో ఏం చెప్పిందంటే, లోబడి ఉంటాను అనే మాట నేను చెప్పలేను, కాబట్టి ప్రమాణం చేపించేటప్పుడు నువ్వు దాన్ని తొలగించి ప్రమాణం చేపించాలని చెప్పి. Marriage vow, the wife has to say that I will be submissive to my husband. వివాహంలో ప్రమాణం చేసేటప్పుడు భార్య నేను లోబడి ఉంటాను అని ప్రమాణం చేయాలి. But Lady Diana was not willing to say that. కానీ డయానా ఆ మాట చెప్పడానికి ఆమె ఇష్టపడలేదు. She asked the priest to remove that. ఆమె వివాహం చేసే యాజకుడితో ఏం చెప్పిందంటే ఆ మాట తొలగించమని చెప్పి. You look at the family of that Diana's family. ఆ తదుపరి డయానా యొక్క కుటుంబాన్ని మీరు చూడండి. What a miserably that is ended. ఎంత ఘోరంగా ఆ కుటుంబము పతనమైపోయింది. Tragic end of Diana we see there. డయానా అక్కడ
విఫలమైపోవడం మనం The చూస్తాం. reason, because she was not willing to submit to her husband. ఆమె వారి కుటుంబం అంత ఘోరంగా పతనమైపోవడానికి కారణం ఏంటంటే తన యజమానికి లోబడడానికి ఆమె ఇష్టపడలేదు. So again and again the scripture says the wife should be submissive to her husband. లేఖనాలు సారి తెలియచేస్తున్నాయి, భార్యలు తమ స్వపురుషులకు లోబడాలి. So in this verse we see that as Rachel and Leah built up the house of Israel, likewise you should also build up the family. ఈ వచనాల్లో మనం గమనిస్తూ ఉన్నాం, రాహేలు లేయాలు ఇశ్రాయేలు యొక్క వంశాన్ని వర్ధిల్ల చేయడానికి కట్టడానికి ఎలా సహాయపడ్డారో భార్యలు కూడా తమ కుటుంబాలు కట్టుకోవడానికి తమ యజమానులకు సహాయపడాలి. There are so many things we can learn about the role of a wife. ఒక భార్య యొక్క పాత్రను గురించి అనేక సంగతులు మనం నేర్చుకోవచ్చు. So we know that without her a husband cannot build the family. మనం ఎరుగుదుము, భార్య లేకుండా భర్త కుటుంబాన్ని జయించలేడు. The second thing is mentioned there about the role of a husband, the Boaz. భర్త యొక్క పాత్ర ప్రస్తావించబడింది. రెండవ సంగతి బోయజు యొక్క పాత్ర. Do thou worthily in Ephrathah. ఎఫ్రతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై అన్నాడు. Ephrathah means Bethlehem. ఎఫ్రతా అంటే బెత్లెహేమే. I was going through that word in the different version of the English Bible. ఇంగ్లీష్ బైబిల్లో వివిధ అనువాదాలలో ఆ మాటను నేను గమనించాను. I was trying to understand what does it mean by that. ఎఫ్రతా అంటే అర్థం ఏంటో దాన్ని నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశా. I read around 15 versions to understand the meaning of that. ఎఫ్రతా అనే మాట అర్థాన్ని అర్థం చేసుకోవడానికి కనీసం 15 అనువాదాలను నేను చదవడం జరిగింది. One translation says that Boaz, you should be mighty, wealthy man in Ephrathah. ఎఫ్రతాలో బోయేజు నీవు శక్తివంతమైన సంపద కలిగిన వ్యక్తిగా ఉండాలి అనే అర్థాన్ని The తెలియజేసింది. husband, you should be wealthy man. నీవు ఆరోగ్యకరమైన వ్యక్తిగా ఉండాలి. And not only that, you should have a strong spiritual standing in Ephrathah. ఎఫ్రతాలో నీవు స్థిరమైన ఆత్మీయతను కలిగి ఉండాలి. So another translation says that you may prosper in Ephrathah. మరొక అనువాదం ఏం చెప్తుందంటే ఎఫ్రతాలో నీవు అభివృద్ధి చెందాలి. You may be a virtuous man in Ephrathah. ఎఫ్రతాలో నీవు గుణవంతుడవుగా ఉండాలి. You may be a powerful man in Ephrathah. ఎఫ్రతాలో నీవు శక్తి కలిగిన వ్యక్తిగా ఉండాలి. So we see that the character of a husband is very detailed, it is explained here. ఇక్కడ ఒక భర్త యొక్క స్వభావము అనేది చాలా వివరంగా చెప్పబడింది. Ephesians chapter 5 verse 27 ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో very clearly speaks about the role of a husband. ఒక యజమాని యొక్క బాధ్యత చాలా తేటగా అక్కడ చెప్పబడింది. What is the role of a husband? ఒక యజమాని యొక్క లేక భర్త యొక్క పాత్ర ఏంటి? We will read that Ephesians chapter 5 verse 27. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం మనం చదువుదాం. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరేదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. As the Christ loved the church, husbands love your wife. క్రీస్తు సంఘమును ప్రేమించినట్లుగా భర్తలు తమ భార్యలను ప్రేమించాలి అని చెప్పాడు. Not only that, it is mentioned that you should cherish and nourish your wife. నీ యొక్క భార్యను Verse 29. వచనం 29 చూడండి. తన శరీరమును ద్వేషించువాడు ఎవడును లేడు గాని ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును అన్నాడు. Yeah, the primary role of a husband is to nourish and cherish his wife. భర్త యొక్క ప్రధానమైన బాధ్యత లేక పాత్ర ఏంటంటే తన భార్యను అతడు పోషించాలి, సంరక్షించాలి. The nourish means providing her material needs. ఆ పోషించడము అంటే ఆమెకు అవసరమైన వస్తు సంబంధమైన భౌతిక సంబంధమైన అవసరాలు తీర్చడం. He is the breadwinner and the wife should be given all that is needed for her life. ఆమె యొక్క జీవితంలో అవసరమైన ప్రతి వస్తువును భర్త ఇచ్చేవాడుగా ఉండాలి. For that he should be rich. దాని కొరకై అన్ని భార్య అడిగిందల్లా ఇవ్వాలంటే ఏం కావాలి? మనం సంపద కలిగి ఉండాలి. And
unemployed man cannot provide the needs of the wife. ఎటువంటి ఉద్యోగము పని పాట లేని వ్యక్తి భార్య యొక్క అవసరాలు తీర్చలేడు. So I always tell, before marriage the man should be having a earning. He should have some income to support his wife. కాబట్టి నేను ఎప్పుడు ఏం చెప్తాను అంటే, వివాహం చేసుకోక ముందే, వివాహం చేసుకున్న తర్వాత భార్య అవసరాలు తీర్చడానికి చేసుకోక ముందే యవనస్తులైన వారు ఏదో ఒక పని చేసేవారుగా, ఉద్యోగం చేసేవారుగా Some ఉండాలి. youngsters, they don't have any job but they get married. చాలా మంది యవనస్తులు వారికి ఉద్యోగం అక్కర్లేదు కానీ పెళ్లి మాత్రం Then చేసుకోవాలనుకుంటారు. I ask, how you are going to manage the family? అప్పుడు నేను అడుగుతాను, మీకు ఉద్యోగం లేకపోతే మరి కుటుంబాన్ని ఎలా పోషించుకుంటారయ్యా? They say that my wife is working. వారేమంటారు, మా భార్య ఉద్యోగం No, చేస్తుంది. that is not the way. You should work, then only you should marry. అది క్రమము కాదు. మొట్టమొదట నీవు పని చేయడం, ఉద్యోగం చేయడం నేర్చుకోవాలి. You should- అప్పుడు మాత్రమే వివాహం You should చేసుకోవాలి. be wealthy, you should have prosperity, then only you should marry. నీవు సంపద కలిగి ఉండాలి, క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి, అప్పుడు మాత్రమే నీవు వివాహం చేసుకోవాలి. Some says, no, my father-in-law is very rich. కొద్దిమంది ఏమంటారంటే, మా మామగారు మంచి ఆస్తిపరుడండి, Don't get married like that. అలాగ వివాహాలు చేసుకోబాకండి. If you మామగారు, cannot provide the needs of your wife, it is better not to get married. మీరు మీ భార్య యొక్క అవసరాలు మీ కష్టార్జితంతో తీర్చలేని వారైతే ఖచ్చితంగా వివాహం చేసుకోకపోవడమే మంచిది. To nourish her, you need to have some job. ఆమెను నీవు పోషించాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక పని, ఉద్యోగం కలిగి ఉండాలి. Second thing, he should cherish her. రెండోది, ఆమెను సంరక్షించాలి. Meet her emotional needs. ఆమెను సంరక్షించడం లేక సంతోష పెట్టడం అని కూడా మనం అనుకోవచ్చు. See, let me సంతోష పెట్టాలంటే ఆమె భావోద్రేకాలను మనం అర్థం చేసుకోవాలి. Let me tell you, one of the most important things the family, husband and wife should understand. కుటుంబ జీవితంలో భార్యాభర్తలు అర్థం చేసుకోవలసిన ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, There is a lot of difference between man and women. స్త్రీకి పురుషునికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. Many of the families are failed because they could not understand the difference between husband and wife. చాలా కుటుంబాలు ఓడిపోతూ ఉన్నాయి, విఫలమవుతున్నాయి. కారణం ఏంటంటే భార్యాభర్తల మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో వారు గ్రహించడం లేదు. That is why Peter, who was a well experienced family man, అందుచేతనే పేతురు కుటుంబ జీవితంలో చాలా అనుభవం కలిగినటువంటి వాడు. 1 Peter chapter 3 verse 7, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం read వచనం that. He 7లో, says that husbands, you dwell with your wife in understanding. 7వ వచనం, 3వ అధ్యాయం 7వ వచనం, Yeah. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. Dwell with her in understanding. There are so many things are mentioned. జ్ఞానము చొప్పున కాపురము చేయమన్నాడు. చాలా సంగతులు చెప్పాడు ఆ వచనంలో. So you should know the nature of your wife. నీ భార్య యొక్క స్వభావం ఏంటో, ఆమె ఎలాంటిదో నీవు అర్థం చేసుకోవాలి. The nature of man and wife is entirely different. పురుషుని యొక్క స్వభావం, స్త్రీ యొక్క స్వభావం పూర్తిగా భిన్నముగా ఉన్నాయి. If any problem comes, ఒకవేళ ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, maybe financial problem or sickness, whatever may be, బహుశా ఆర్థిక పరమైన ఇబ్బంది కానీ లేకపోతే అనారోగ్య ఇబ్బంది కానీ ఏదైనా రానివ్వండి, the wife will go on talking. భార్య ఏం చేస్తుంది, ఆ ఆర్థిక పరమైన ఇబ్బందులు వచ్చినా అనారోగ్యం వచ్చినా మాట్లాడుతూనే ఉంటది. Whereas the husband, they go, he will keep silent, he will not talk only. కానీ భర్త అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అతనేం మాట్లాడు, మౌనంగా ఉండిపోతాడు. The wife will say, why this man is keeping quiet? So many problems are there, but he is not talking only. భార్య ఏమంటది, కుటుంబంలో ఇన్ని సమస్యలుంటే ఆయన ఊరక మౌనంగా ఉంటున్నాడు, ఏం మాట్లాడడం లేదు అంటూనే ఉంటది. That is the nature of man. అది పురుషుని యొక్క స్వభావం. Wife is telling, continuously talking. భార్య ఏమో ఇంటిలో సమస్యలు ఉన్నప్పుడు ఇక మాట్లాడుతూనే ఉంటది. Good, you talk nicely this. ఆమె అలాగే మాట్లాడుతుంది. That is a way in releasing the stress releasing mechanism. ఒత్తిడిని పోగొట్టుకునే విధానం ఏంటంటే మాట్లాడుతుంటే ఒత్తిడి తగ్గిద్ది అనమాట. That is why the women is getting less a heart attack. You know, they go on talking everything. అందుచేతనే గుండె జబ్బులు అనేవి ఎక్కువ పురుషులకు వస్తాయి, స్త్రీలకు రావు. మీరు ఎక్కువ మాట్లాడుతుంటారు కాబట్టి గుండె జబ్బులు మీకు తొందరగా రావు. Who talks more? Men talks more or women talks more? ఎవరు ఎక్కువ మాట్లాడతారు, పురుషులు మాట్లాడతారా స్త్రీలు మాట్లాడతారా? The women talk more.
స్త్రీలే ఎక్కువ మాట్లాడతారు, The men talk less, isn't it? పురుషులు తక్కువ మాట్లాడతారు. Somebody told me like this. ఒక వ్యక్తి నాతో ఇలా I'm అన్నాడు. not sure. ఆ విషయంలో నాకైతే నిశ్చయిత It లేదు. says that the men talk 25,000 words in a day. పురుషుడట ఒక రోజులో 25,000 మాటలు మాట్లాడతాడట. The women talk 30,000 words in a day. అయితే స్త్రీ మాత్రం 30,000 మాటలు మాట్లాడుతుందంట ఒక రోజులో. Who talks more? ఇప్పుడు ఎవరు ఎక్కువ మాట్లాడతారు? Women పురుషుడా స్త్రీయా? talks more. స్త్రీలే ఎక్కువ మాట్లాడతారు. So they started the day. వారు రోజు ఆరంభమైనప్పుడు, As the day starts, రోజు ఆరంభమైనప్పుడు and the husband will say something and he is getting ready to go to office. భర్త ఏదో చెప్తాడు, ఇక తన ఉద్యోగానికో పనికో వెళ్ళడానికి ఆయన సిద్ధపడుతూ ఉంటాడు. He speaks 25,000 words. అతడేమో 25,000 మాటలు ఒక రోజులో Out మాట్లాడతాడు. of 25,000 words, few words in the morning he was talking with the wife. ఆ 25,000 మాటల్లో కొన్ని మాటలు ఉదయకాలం ఇంట్లో భార్యతో And మాట్లాడతాడు. he goes to office. ఆ తదుపరి ఆయన పనిచేసే In the కార్యాలయానికి office, వెళ్తాడు. 8 hours he is in the office. ఆ కార్యాలయంలో సుమారుగా 8 గంటల పాటు ఉంటాడు. And almost the 25,000 words he talked and finished. ఇక ఆ 25,000 మాటల్లో అన్ని కూడా ఆయన పనిచేసే కార్యాలయంలో మాట్లాడతాడు. ఆ మాటలు అయిపోతాయి. And wife is waiting at home. ఇప్పుడు భార్య ఏమో ఇంటి దగ్గర ఎదురు చూస్తూ She ఉంటుంది. is waiting to start her 30,000. ఆమె 30,000 మాటలు మాట్లాడాలి కదా. Imagine ఇక ఆ మాటలు మాట్లాడడానికి ఎదురు చూస్తూ ఉంటది. By evening the husband is coming ఇంక సాయంకాలం భర్త ఇంటికి వచ్చినప్పుడు and the wife is waiting that he will talk. ఇప్పుడు భార్య ఆమె మాట్లాడవలసిన మాటలు, ఆ 30,000 మాటలు మాట్లాడడానికి సిద్ధంగా ఉంటది. But his 25,000 is over. ఆయన మాట్లాడే 25,000 మాటలు అయిపోయాయి. And so he will take a newspaper and read. ఇప్పుడు ఇక ఆయన ఇంటికి వచ్చి ఏం చేస్తాడు? ఏదో వార్తాపత్రిక He is not తీసుకుంటాడు. talking only. ఆయన ఏమి మాట్లాడు నోరు తెరిచి. See, the wife is thinking, what happened to this man? ఆ భార్య ఏమనుకుంటది? ఏమైంది దీనికి? ఇంటికి వచ్చి ఏం మాట్లాడే? That is the nature of women and men. స్త్రీలకి పురుషుల యొక్క వారి ఇరువురి మధ్య ఉండే స్వభావం అలాంటి. Even the thinking pattern is different. వారి యొక్క ఆలోచన విధానము కూడా వేరుగా ఉంటది. The man thinks in a blocks, just he thinks and he forgets about it. పురుషుడు ఎలాగంటే ఒక సంగతిని ఆలోచన చేస్తాడు, మరలా దాన్ని మరిచిపోతాడు. Wife is not like that. కానీ భార్యలు అలా కాదు. She connects everything in the history and all connecting and comes with the new theory. ఆమె ఆ ఆలోచన చేసేటప్పుడు చరిత్రలో ఉన్న సంఘటనలన్నీ కూడా జోడిస్తది, కొత్త సిద్ధాంతాన్ని తయారు చేస్తది. Early morning, wife has to prepare a masala dosha. ఉదయకాలం భార్య మసాలా దోశ చేయాలనుకోండి. So she was hurriedly prepared the masala dosha. ఆమె చాలా త్వరగా ఒక మసాలా దోశ సిద్ధపరిచింది. She got up little late. కొద్దిగా ఆలస్యంగా నిద్ర And she లేచింది was అనుకోండి. hurriedly preparing the masala dosha. ఆలస్యంగా నిద్ర లేచిన కారణాన మసాలా దోశ చాలా త్వరగా The సిద్ధపరిచింది. time for the husband to go to office is now there. ఇప్పుడు భర్త కార్యాలయానికి వెళ్లే సమయం అయింది. And when she saw that it burned, the masala dosha got burned. ఈమె ఈ హడావుడిలో ఆ దోశ మాడిపోయింది. Anyhow, she said there's no time to make another dosha, so I will give this dosha. మాడిపోయింది కదా, ఇంకొక దోశ వేసే టైం లేదు నీకు, కాబట్టి ఈ మాడిపోయిన దోశ నీకు So ఇస్తున్నాను she early morning in the breakfast, she came with a burnt offering. ఇప్పుడు ఉదయకాలం భర్తకు అల్పాహారం పెట్టే సమయంలో ఆమె ఆ బౌంట్ ఆఫరింగ్ తో వస్తుంది. Yeah, some people are early morning, they are bringing burnt offering. చాలా మంది ఆ యొక్క మాడిపోయిన దోశ తీసుకొని వస్తా So ఉంటారు. husbands have started eating. భర్తలు తినటం Then ప్రారంభిస్తారు. he saw it's a burnt. అది మాడిపోవడం భర్తలు He గమనిస్తారు. said, what type of masala dosha it is? అప్పుడు ఆయన అంటాడు, ఇది ఎలాంటి All మసాలా దోశ? burnt, I don't want this one. ఇది మాడిపోయింది, నాకు అక్కర్లేదు అంటాడు. And he left that masala dosha ఆ మసాలా దోశ విడిచిపెట్టి and వెళ్ళిపోతాడు. went to office. ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతాడు. The wife was thinking, ఇక భార్య అనుకుంటది, I feel very sorry, I got late. నేను ఆలస్యంగా లేచాను, నాకు I చాలా should have బాధగా got ఉంది. up little early. నేను కొద్దిగా ఇంకొంచెం పెందలాడి లెగవాల్సింది. Then she is worried about it. అప్పుడు దాని గురించి ఆమె చాలా బాధపడుతుంది. Then she is very next day, I will prepare a very good dosha. ఆ తదుపరి ఆమె ఏమనుకుంటదంటే తర్వాత రోజు మంచి దోశ సిద్ధపరుస్తాను అనుకుంటా. All the 8 hours when the husband in the office, she was thinking about masala dosha, masala dosha, masala ఈ dosha. 8 గంటలు భర్తలు తన కార్యాలయంలో పనిచేస్తూ ఉండగా ఈ ఇంట్లో కూర్చొని ఈ మసాలా దోశ గురించి ఆలోచన The చేస్తా ఉంటుంది. husband, when he
went out of the house, he forgot about the masala భర్త dosha. ఇంటిలో నుంచి అడుగు బయట పెట్టిన వెంటనే ఆ మాడిపోయిన దోశ గురించి He మర్చిపోతాడు. was thinking about his office work. ఆయన ఇక తన పని గురించి మాత్రమే ఆలోచన On చేస్తాడు. that day, he came little early, ఆ రోజు ఒకవేళ సాయంకాలం కొంచెం తొందరగా వచ్చాడు అనుకో, and he said that today I was little having time, so I came from the office little early. ఆయన ఏమంటాడంటే నా పని ఈ రోజు త్వరగా అయిపోయింది కాబట్టి కొంచెం త్వరగా నేను ఇంటికి వచ్చాను And అంటాడు. on the way, I visited mummy. ఆ మార్గం మధ్యలో నేను సమయం ఉంది కాబట్టి మా అమ్మను So కలుసుకున్నాను. I thought I will spend some time with my mummy. మా అమ్మతో కొద్దిగా సమయం నేను గడుపుదాం అనుకున్నా. And I went in the evening. నేను సాయంకాలం మా అమ్మగారి ఇంటికి వెళ్ళినప్పుడు Mummy prepared a wonderful masala dosha. మా అమ్మ చాలా అద్భుతమైన మసాలా దోశ పెట్టింది. You imagine what will happen. ఇప్పుడు ఆ మాట వచ్చి భార్యతో చెప్తే ఎలా ఉంటది? ఇక మీరు Yeah, I know you always like your mummy's masala dosha. ఏమంటది ఆవిడ, నాకు తెలుసు నువ్వు ఎప్పుడు మీ అమ్మ వేసిన దోశ బాగుందంట. On that day, there will be a big fighting. ఇక ఆ రోజు ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. You imagine, she thinks in a different way, man thinks in a different way. చూడండి, పురుషుని ఆలోచన చేసే విధానం వేరుగా ఉంది, Husband and స్త్రీ wife. ఆలోచన చేసే విధానం వేరుగా ఉంది. The husband and wife should understand the difference. భార్య భర్తల మధ్య ఆలోచన విధానములో ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి. Bible says that he should cherish her. Emotionally, she should encourage her. బైబిల్ ఏమి సెలవిస్తుంది అంటే అతడు ఆమెను సంరక్షించేవాడుగా ఉండాలి అని సెలవిస్తుంది. In Proverbs chapter 31, we read about the virtuous women. సామెతల గ్రంథం 31లో గుణవతి అయిన భార్య గురించి మనం చదువుతాం. In verse 28, we read like this. 28వ వచనంలో మనం ఇలా చదువుతాం. Her husband is praiseth her. Verse 28. 31 Yeah. Your children will rise up and say, you are blessed. 29 చివరిలో చదువు. ఆమె పెనిమిటి ఆమె పొగుడును అన్నాడు. And he praiseth her. ఆమె పెనిమిటి ఆమెను If పొగుడును. you want to have a successful family life, విజయవంతమైన కుటుంబ జీవితాన్ని మనం కలిగి ఉండాలి అంటే husbands, I will tell you, you should praise your wife. భర్తలారా మీకు నేను తెలియచేస్తున్నాను, మీరు మీ భార్యలను పొగడాలి. If she is preparing a good sambar, say that this sambar is very good. ఒకవేళ మంచి సాంబారు మీ భార్య సిద్ధపరిచింది అనుకోండి, Have you ఈ ever సాంబారు thought చాలా something? బాగుందని చెప్పండి. If it is bad, you will say. If it is bad, you will say. ఒకవేళ అది బాగా లేకపోయినా మీరు బాగలేదని చెప్పండి. If you say good that this sambar or this vegetable or curry is good, ఈ కూరగాయలు కూరో లేకపోతే సాంబారో బాగుందని మీరు చెప్పారనుకోండి, next day you will get a better curry. తర్వాత రోజు ఇంకా దానికంటే రుచికరమైన That is her కూర మీకు nature. దొరికింది. That is her nature. She ఆమె will do స్వభావం better. అది, ఆమె స్వభావం అలా ఉంటుంది. Have you ever noticed the saree which your wife wearing? మీ భార్యలు ధరించే చీరలు మీరు ఎప్పుడైనా గమనించారా? The men, they don't think about what color of the saree. అసలు పురుషులు ఎలాంటి రంగు ఎలాంటి చీర భార్య కట్టుకుంటుందో దాని గురించి ఆలోచన చేయరు. Women always worried about their saree and the color and all these things. స్త్రీలు ఎప్పుడు కూడా ఎలాంటి చీర కట్టుకోవాలి, ఎలాంటి రంగు కట్టుకోవాలి దాని గురించి ఆలోచన If she చేస్తుంటారు. comes in a good saree, say your saree is very good. ఒకవేళ మీ భార్య మంచి చీర కట్టుకొని వస్తే మీరు చెప్పండి, She will మీ be చీర very చాలా బాగుందని చెప్పండి. She will be very happy. ఆమె చాలా సంతోషపడింది. I remember a young man came to me ఒకసారి ఒక యవనస్తుడు నా దగ్గరికి after వచ్చాడు. the marriage. వివాహమైన తర్వాత I told this advice to him that you should praise your wife. నేను ఈ సలహా అతనితో చెప్పాను, ఇదిగో నీ భార్య నువ్వు పొగడాలి అని చెప్పాను. I told him when your wife is coming with a good saree, you say it is a good and praise her. నేనేం చెప్పానంటే నీ భార్య మంచి చీర కట్టుకొని వచ్చినప్పుడు చీర చాలా బాగుంది అని ఆమెను పొగుడని చెప్పాను. After some time he came to me కొంతకాలం తర్వాత ఆ యవనస్తుడు మరల నా and దగ్గరికి said, వచ్చాడు. uncle, I practice what you said. ఆయన అన్నాడు, అంకుల్ గారు మీరు ఏదైతే చెప్పారో దాన్ని నేను ఆచరిస్తున్నాను One అని చెప్పాను. day my wife was wearing a good saree. I said, you are so good looking in this saree. ఒక రోజు నా భార్య మంచి చీర కట్టుకున్నప్పుడు నేను అన్నాను, ఈ చీరలో నువ్వు చాలా అందంగా కనబడుతున్నావు అన్నాను. Uncle, what happened, you know? అంకుల్ గారు ఏం జరిగిందో The తెలుసా? next 1 month she was wearing that saree only. ఒక నెల రోజుల పాటు ఇక అదే చీర కట్టుకుంటుంది. Yes, you can do that. మీరు అలా చేయొచ్చు. Praise her. That's what the Bible says. బైబిల్ ఏమంటుందంటే మీ భార్యలను పొగడండి. So you should understand the difference between the husband and wife. భార్య భర్తల మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో దాన్ని మనం గ్రహించాలి. So we consider two things: the role of the wife and the role of the husband. ఈ 5 ఆశీర్వచనాలలో ఒక 2 మాటలు మనం గమనించాం. My భార్య time- పాత్ర ఏంటో భర్త పాత్ర ఏంటో మనము Now my అర్థం time చేసుకోవాలి. is up. The third thing I told you,
నా సమయం అయిపోయింది. మూడవ సంగతి ఏంటంటే Your family should be a Christ-centered family. మీ కుటుంబాలు క్రీస్తు చేత కేంద్రీకృతమైన కుటుంబాలుగా Bible ఉండాలి. very clearly says threefold cord will never easily broken. బైబిల్ చాలా స్పష్టంగా తెలియచేస్తుంది, 3 పేటల త్రాడు ఎన్నడూ తిరిగిపోదు. So here says that Boaz, you should be famous in Bethlehem. బోయేజు, నీవు ఎఫ్రతాలో ఖ్యాతి నొందిన వాడుగా ఉండాలి. Yes, బెత్లెహేములో Bethlehem became famous because Christ was born there. ఈ బెత్లెహేము ఫేమస్ అయింది, ఖ్యాతి సంపాదించింది, ఎందుకంటే క్రీస్తు ప్రభువారు అక్కడ జన్మించారు. If your family is Christ-centered, definitely blessing will be there. మీ కుటుంబాలు అనేవి క్రీస్తును మధ్యలో కలిగి ఉంటే ఖచ్చితంగా కుటుంబాలు దీవించబడతాయి. That is the purpose of the marriage. అది వివాహం యొక్క ఉద్దేశం. I don't know, now time is up, so I'm going to conclude here. ఇక్కడ నాకు సమయం లేదు, నా సమయం అయిపోయింది కాబట్టి ఇక్కడ The fourth ముగించుకుంటున్నాను. thing, 4వ సంగతి, let your house be like that of Perez. పెరేసు యొక్క కుటుంబము వలె నీ కుటుంబం ఉండును గాక. We see that the house of Perez was a lawbreaker, he was a sinner. పెరేసు అతడు ఒక పాపి, అతడు దేవుని చట్టాన్ని ఉల్లంఘించిన వాడు. When the sin was abounded, the grace of God was much more abounded. పాపము ఎక్కడైతే అధికమైందో విస్తరించిందో అక్కడ దేవుని కృప మరి ఎక్కువగా విస్తరిస్తుంది. Let me tell you, without the grace of God, you cannot have a successful family. నన్ను ఇలా చెప్పనివ్వండి, దేవుని కృప లేకుండా మీరు విజయవంతమైన కుటుంబాలను కలిగి I ఉండలేరు. remember a story, I narrate the story and conclude the message. ఇక్కడ నేను ఒక స్టోరీ చెప్పి నేను ఇక్కడ ముగిస్తాను. Two young men, they were men and women, they were getting married. 2 యవనస్తులు స్త్రీ పురుషులు వివాహం చేసుకుంటున్నారు. And in that marriage, the sermon was given by the priest. ఆ వివాహములో యాజకుడు ద్వారా లేక సేవకుడి ద్వారా వర్తమానం అనేది The చెప్పబడింది. pastor said like this, ఆ సేవకుడు ఇలా చెప్పాడు, if you want to have a successful marriage, you should have a basket full of grace. విజయవంతమైన కుటుంబ జీవితాన్ని మీరు కలిగి ఉండాలి అంటే బొట్ట నిండా దేవుని కృపను కలిగి ఉండాలి అని చెప్పాడు. But this young boy and the girl, they did not like that phrase, basket full of grace. ఈ యవనస్తుడికి యవనస్తురాలికి బుట్ట నిండా దేవుని కృప అనే మాట వారికి నచ్చల. After the marriage, వివాహం అయిన తర్వాత they were discussing about it. What the pastor is speaking, basket full of ఈ grace. పాస్టర్ గారు వివాహంలో చెప్పిన ఆ సందేశం ఏంటిది? బుట్ట నిండా కృప అన్నాడు. ఏంటది అని So మాట్లాడుకున్నారు. they met an old man. వారు ఒక వృద్ధుణ్ణి కలుసుకున్నారు. They said, we will ask this old man whether what the pastor said is correct or not. పాస్టర్ గారు చెప్పిన సంగతి వాస్తవమో కాదో మనము ఈ ముసలాయిని అడిగి తెలుసుకుందాం అనుకున్నారు. And they asked, uncle, our pastor said for a successful marriage, you need a basket full of grace. ఆ ముసలాయిని వారు అడిగారు, అంకుల్ గారు మా పాస్టర్ గారు విజయవంతమైన కుటుంబ జీవితాన్ని కలిగి ఉండాలి అంటే బుట్ట నిండా కృప ఉండాలి, కృప అవసరం అని చెప్పాడు. This old man laughed, smiled at them. ఆ ముసలాయన ఆ మాట విన్నప్పుడు And నవ్వాడు. My children, it is not the basket full, you need a barrel full of grace. ఆయన అన్నాడు, బాస్కెట్ బుట్ట నిండా కాదు బ్యారెల్ నిండా కావాలని చెప్పాడు. For a successful marriage, the barrel full of grace is ఒక needed. విజయవంతమైన కుటుంబ జీవితానికి ఒక బ్యారెల్ నిండా దేవుని కృప కావాలి. So these young men, they went, years went away. ఈ యవనస్తులు వారు వైవాహిక జీవితంలో కొనసాగుతుండగా God has blessed సంవత్సరాలు them. గడిచాయి. God has blessed them with the children. God has blessed them with the children. దేవుడు వారిని పిల్లలతో ఆశీర్వదించాడు. One day, the pastor who preached the message, he happened to be there in their house. ఒక రోజు వారి వివాహంలో ప్రసంగం చేసినటువంటి ఆ పాస్టర్ గారు వారి ఇంటికి రావడం జరిగింది. Then this sister came and told her, Pastor, I still remember your message. అప్పుడు ఆ సహోదరి వచ్చి ఆయనతో చెప్పింది, పాస్టర్ గారు పెళ్లిలో చెప్పిన వర్తమానం నేను ఈ రోజుకి గుర్తు పెట్టుకున్నాను. Yeah, you preached that for a successful marriage, you need a basket full of grace. విజయవంతమైన కుటుంబ జీవితానికి బుట్ట నిండా దేవుని కృప కావాలి అని నీవు ఆ రోజు ప్రసంగం చేశావు. Uncle now understood, not only basket full, not only barrel full, we need a truck full of grace. How much? Truck. ఫుల్ ఆఫ్ Yes. ఆవిడేం చెప్పిందంటే, ఆ రోజు నువ్వు బుట్ట నిండా అన్నావు, వేరే వృద్ధుడిని అడిగితే బ్యారెల్ నిండా అన్నాడు, కానీ ఇప్పుడు మాకేం అర్థమైందంటే Yes, for a- ఒక ట్రక్కు నిండా కృప కావాలి అని For అర్థమైంది. a successful marriage, you need a truck full of grace. ఒక విజయవంతమైన కుటుంబ జీవితాన్ని కలిగి ఉండడానికి ఒక ట్రక్కు నిండా దేవుని కృప కావాలి. Marriage is the union of two forgivers. వివాహము అనేది
క్షమించే ఇద్దరి వ్యక్తుల యొక్క కలయిక. Billy Graham's wife, Ruth Billy Graham, said like this. బిల్లీ గ్రహం గారి భార్య రూత్ బిల్లీ గ్రహం గారు You ఇలా should చెప్పారు, learn to forgive each other. మీరు ఒకరినొకరు క్షమించుకోవాలి. That is the secret of a successful ఒక marriage. విజయవంతమైన వైవాహిక జీవితంలో ఉండే రహస్యం అదే. Ultimate aim of the marriage is to bring up godly seed. ఆ కుటుంబంలో చిట్ట చివరి లక్ష్యం ఏమై ఉండాలి అంటే భక్తి కలిగిన సంతానాన్ని తీసుకురావడం. Yes, we should have a God-fearing children. దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లల్ని మన కుటుంబంలో మనం పెంచాలి. Look at the Boaz and Ruth. బోయజును రూతును మీరు గమనించండి. Their generations are mentioned. వారు తరాల గురించి ప్రస్తావించబడింది. David was their great grandson. దావీదు ఆ బోయజు యొక్క ముదిమనవుడుగా Not ఉన్నాడు. only that, Jesus Christ also born in the same family. దావీదు మాత్రమే కాదు, యేసు ప్రభువారు కూడా బోయజు యొక్క వంశావళిలో Yes, జన్మించాడు. Boaz and Ruth could bring godly seed. బోయజు రూతులు భక్తి కలిగిన సంతానాన్ని తరాన్ని వారు తీసుకురాగలిగారు. I could have explained so much thing about that. Now there's no time for that. బహుశా సమయం లేదు, చాలా సంగతులు దాని గురించి వివరించగలం. Somebody asked about the parenting. The responsibility is parenting. Bring up your children in the fear of God. తల్లిదండ్రులుగా బాధ్యత ఏంటి అని ఎవరో ప్రశ్న అడిగారు. బాధ్యత ఏంటి అంటే దేవుని భయములో భక్తిలో పిల్లల్ని పెంచడమే మన బాధ్యత. So please read this benediction, one of the best benediction in the Bible. బైబిల్లో చెప్పబడిన ఆశీర్వచనాలలో ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం ఈ 4వ అధ్యాయం 11-12 వచనాలు. Role of a wife, భార్య యొక్క పాత్ర, and the role of the husband, భర్త యొక్క పాత్ర, and the purpose of the marriage, Christ-centered marriage, క్రీస్తు కేంద్రీకృతమైన కుటుంబం అనగా వివాహ ఉద్దేశం, and the success of the marriage, the grace of God. విజయవంతమైన కుటుంబానికి దేవుని కృప అవసరం. Ultimately, God decides that you should bring forth godly seed. చిట్ట చివరిగా మన కుటుంబంలో భక్తి కలిగిన సంతానాన్ని మనం తీసుకురావాలని May God ప్రభు ఆశిస్తున్నాడు. help us to restore our family relationship and glorify God through the family. మన కుటుంబాలలో ఉన్న బంధాన్ని పునరుద్ధీకరణ చేయడానికి ప్రభు మనకి సహాయం చేయను గాక, తద్వారా ప్రభువుకే మహిమ కలుగును గాక. దయగల తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ 2వ దినంలో కూడా మీ దాసులను వయసులో పెద్దవారైన కోశి అంకుల్ గారిని, శాంబాబు అంకుల్ గారిని మీరు ఉపయోగిస్తూ ఉన్నారు. మీ దాసుని బలపరిచి అందించిన సందేశాన్ని బట్టి స్తుతిస్తూ మీ దాసులు శాంబాబు అంకుల్ గారు మాట్లాడవలసి ఉండగా ఇంకను మరి విశేషంగా బలపరిచి మా ఆత్మీయ క్షేమము కొరకై, కుటుంబ క్షేమము కొరకై, రక్షణ లేని వారి రక్షణ కొరకై ఉపయోగించి మహిం పొందమని క్రీస్తు యేసు నామంలో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.